హలో గైస్, నేను మీ కిరణ్ గౌడ్ కాప్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీతో ఒక హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఇవాళతో నాది 10 years సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి 10 years సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా అంటే చాలా గర్వంగా హ్యాపీగా ఉంది. నాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి పబ్లిక్ సర్వీస్ చేస్తున్నా, ఇంకా సోషల్ సర్వీస్ చేస్తున్నా. నాకు చాలా గర్వంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి నువ్వు ఏం చేసావు అని చెప్పి కొంతమంది అడగచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి చాలామంది మా ఆఫీసర్స్తో మంచి పేరు తెచ్చుకున్నా. మా కొలీగ్స్తో కూడా నేను మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన. ఇంకొక కేస్ స్టడీ చెప్తా. ఒక కంప్లైంట్ నేను ఇంతమందికి బేగంపేట్ పోలీస్ స్టేషన్ చేసిన. అక్కడ ఒకటి బ్రాహ్మణ్వాడి అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ వైఫ్ కంప్లైంట్ చేసింది హస్బెండ్ పైన. డైలీ తాగొచ్చి న్యూసెన్స్ చేస్తుంటాడు సార్, నన్ను పట్టించుకోడు, ఏం చేయడు, నన్ను హరాస్ చేస్తుంటాడు డైలీ, మీరు నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి వైఫ్ అనేది కంప్లైంట్ చేసింది. ఆ రోజు నేను అక్కడ వెళ్ళడం జరిగింది. వాళ్ళతో మాట్లాడినా, అంతా అయిపోయింది, నాడు పిఎస్కి వెళ్దాం అని చెప్పేవారికి ఆయన కొద్దిగా భయపడి లోపలికి వెళ్ళి హ్యాంగింగ్ చేసేసుకోండు, ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసేసుకోండు. నేను ఇమీడియట్గా అక్కడ ఏమైంది ఇంకా రావట్లేదు అని చెప్పేసి లోపల కిటికీలకి వెళ్ళి చూడేవారికి ఆల్మోస్ట్ హ్యాంగింగ్ చేసేసుకోండి ఆ పర్సన్. నేను అప్పుడప్పుడే ఇమీడియట్గా ఆ డోర్ని వలగొట్టేసి ఆ వ్యక్తిని కిందికి దింపేసి సిపిఆర్ చేసి ఎంబడే బతికిచ్చిన. ఆ రోజుకి నేను చూడకుండా కొద్దిగా నెగ్లెక్ట్ చేసింటే ఆ వ్యక్తి బతికేటోడు కాదు. ఆయన మన బ్రాహ్మణ్వాడిలో డిష్ కేబుల్ వైర్ కనెక్షన్ ఇస్తూ ఉంటాడు, మన టీవీ డిష్ కనెక్షన్ వైర్ కనెక్షన్ ఇస్తుంటాడు. ఆ వ్యక్తి మంచోడు. అప్పుడప్పుడే నేను ఇమీడియట్గా మన బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కనే ఒక హాస్పిటల్ ఉంటుండే, హాస్పిటల్కి వెళ్ళి అప్పుడప్పుడే ట్రీట్మెంట్ చేయించి ఆ వ్యక్తిని నేను బ్రతికేయడం జరిగింది. ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నా 10 years సర్వీస్లో చాలా ఉన్నాయి ఇట్లాంటివి. మంచి పనులు చేసిన, ఇక్కడ కూడా ఎవరితో మా చెడ్డ పేరు అనేది తెచ్చుకోలేదు. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ 10 years సర్వీస్లో నేను గల్లెగిరేసి చెప్తున్నా, నా మంచి పేరు తెచ్చుకున్నా. మన డిపార్ట్మెంట్లోకి వచ్చి చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా ముందుకెళ్ళాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.